మనం సాఫ్ట్వేర్ జాబ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక చిన్న గోల్ ఉంటుంది, ఓన్ హౌస్ కొనాలి అని. దానికోసం మనం పగలు రాత్రి కష్టపడతాం. బట్ లింక్డ్ఇన్ లో చూస్తే బాట్ ఏ హోమ్ ఎట్ 24, 2 BHK ఇన్ గచ్చిబౌలి, హోమ్ లోన్ అప్రూవ్డ్ ఇలాంటి పోస్ట్ అన్ని కూడా మనకు కనిపిస్తుంటాయి. మనం 30,000 శాలరీతో ఓన్ హౌస్ గురించి ఆలోచించినా ఈ శాలరీతో పాసిబుల్ కాదులే అని డౌట్ వచ్చేస్తుంది. దాంతో పాటు వేరే వాళ్ళు కొనేస్తున్నారు అనే టెన్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఈ రోజు ఈ వీడియోలో క్లారిఫై చేసుకుందాం. ఏంటి అంటే 30K శాలరీతో హోమ్ లోన్ తీసుకోవచ్చా, తీసుకుంటే ఈఎంఐ బర్డెన్ ఎలా ఉంటుంది, అండ్ కెరీర్ స్టేజ్ ని కన్సిడర్ చేసి బెస్ట్ డెసిషన్ ఎలా తీసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. హోమ్ లోన్ అంటే లోన్ అమౌంట్ కి మంత్లీ ఈఎంఐ క్యాలిక్యులేషన్ అనమాట. లెట్స్ అజ్యూమ్ లోన్ అమౌంట్ 20 lakhs తీసుకుంటే ఇంట్రెస్ట్ 8.5% ఉంటుంది. 10-20 years వరకు తీసుకుందాం అనుకోండి. ఈఎంఐ 17,000 to 18,000 పర్ మంత్ అప్రాక్సిమేట్లీ పడుతుంది. 30,000 శాలరీలో 60% ఇన్కమ్ ఈఎంఐ పోతుంది అనమాట దీని లెక్కల ప్రకారం. మిగిలింది 12,000. దీంట్లో ఫుడ్, రెంట్, ట్రాన్స్పోర్ట్, మొబైల్, ఎమర్జెన్సీస్, పేరెంట్స్ సపోర్ట్, ఇంకా పెళ్లి అయితే పెళ్లి సపోర్ట్, ఇలా అన్ని జరగాలన్నమాట. రియాలిటీ వచ్చేసి ఏంటంటే 30K శాలరీలో హోమ్ లోన్ అంటే సర్వైవల్ కి పెద్ద బ్యాటిలే. మరి ఎలా? బ్యాంక్స్ అసలు లోన్స్ ఇస్తాయా అంటే అది చూద్దాం రండి. బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తారా లేదా అంటే ఎస్, బట్ బేసికలీ ఎలిజిబిలిటీ రూల్స్ స్ట్రిక్ట్ గా ఫాలో చేస్తారు. రూల్ 1 వచ్చేసి యువర్ ఈఎంఐ షుడ్ నాట్ ఎక్సీడ్ 40 to 50% ఆఫ్ యువర్ ఇన్ హ్యాండ్ శాలరీ. 30K శాలరీకి సేఫ్ ఈఎంఐ రేంజ్ వచ్చేసి మాక్సిమం 12K to 13K మాత్రమే. కానీ 20 lakhs లోన్ తీసుకుంటే 70K వరకు ఈఎంఐ వెళ్ళిపోతుంది. కానీ 12K ఈఎంఐ లో సెట్ అవ్వాలి అంటే మినిమం 12 to 13 lakhs లోన్ మాత్రమే అప్రూవ్ చేస్తారు వాళ్ళు. రూల్ 2 వచ్చేసి క్లీన్ క్రెడిట్ అనేది కంపల్సరీ ఉండాలి. సిబిల్ స్కోర్ 750+ ఉంటేనే అప్రూవల్ ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. కొన్ని బ్యాంక్స్ ఏం చేస్తాయి అంటే ఈవెన్ 600 ఉన్నా 650 ఉన్నా మీకు ఇస్తాయి లోన్స్, కానీ ఇంట్రెస్ట్ రేట్ పెంచేస్తారు. దానివల్ల మీరు మంత్లీ కట్టే ఈఎంఐ చాలా పెరిగిపోతుంది. రూల్ 3 వచ్చేసి స్టేబుల్ ఇన్కమ్ ప్రూఫ్ సబ్మిట్ చేయాలి. రీసెంట్ సాలరీ స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్, ఆఫర్ లెటర్స్, ఫార్మ్ 16 అన్ని చెక్ చేస్తారు. రూల్ 4 వచ్చేసి ఎగ్జిస్టింగ్ లోన్స్, క్రెడిట్ కార్డ్ డ్యూస్ కన్సిడర్ చేస్తారు. ఆల్రెడీ బర్డెన్ ఎక్కువ ఉంటే హోమ్ లోన్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. సో బ్యాంక్ లాజిక్స్ నెంబర్ అండ్ డాక్యుమెంట్స్ మీద బేస్ అవుతుంది. అందుకే లోన్ తీసుకునేటప్పుడు ఈ మిస్టేక్స్ అన్ని కూడా అవాయిడ్ చేయండి. కొన్ని కామన్ మిస్టేక్స్ గురించి మనం ఇక్కడ చూద్దాం. ఓకే, ఎమర్జెన్సీ ఫండ్ లేకుండా హోమ్ లోన్ తీసుకోవడం అనేది చాలా చాలా పెద్ద మిస్టేక్. ఇలా చేస్తే ప్రతి పైసా ఈఎంఐకి వెళ్ళిపోతుంది. అన్ఎక్స్పెక్టెడ్ గా హెల్త్ ప్రాబ్లం వచ్చినా, జాబ్ పోయినా ఈఎంఐ కట్టలేం. సో ప్రాపర్ ప్లానింగ్ చేసుకోవాలి. ఇంకొంతమంది ఏం చేస్తారంటే పియర్ ప్రెజర్ తో ప్రాపర్టీ పర్చేస్ చేస్తారు. అంటే మీ పక్కన వాడో ఎవడో ఒకడు ఇల్లు కొన్నాడు అని చెప్పేసి మీకు ఫోమో క్రియేట్ అవుతుంది. ఇంకొంతమంది ఏంటంటే మార్కెట్ ఇంకా పెరిగిపోతుంది, ఇప్పుడు కొంటేనే బెటర్ అనే మాట మీరు వినిపిస్తూ ఉంటది ఎక్కువగా. ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ టాక్టిక్స్. అంతేకాకుండా మీ పక్కన వాళ్ళు క్రియేట్ చేసే ఫోమో. ఒక్కొక్కటి పరిస్థితి ఒకలా ఉంటుంది. ఒకడికి ఇంటి దగ్గర నుంచి డబ్బులు రావచ్చు, ఒకళ్ళ ఫ్యామిలీ రిచ్ అవ్వచ్చు, వాడికి వచ్చి 30,000తో వాడు ఈఎంఐ కట్టినా కూడా దర్జాగా ఉండొచ్చు. కానీ అందరి పరిస్థితులు ఒకేలా ఉండవు. మీ పరిస్థితి, మీ పక్కన ఉన్న పరిస్థితి ఒకేలా ఉండదు. అది మాత్రం మీరు ఎప్పుడు అయినా కూడా గుర్తుపెట్టుకోండి. లో డౌన్ పేమెంట్ తో పెద్ద లోన్ అనేది తీసుకుంటారు కొంతమంది. అంటే జస్ట్ 2 lakhs డౌన్ పేమెంట్ అమౌంట్ కట్టేసి 25 lakhs లోన్ తీసుకోవడం అనేది చేస్తారు. సో అది కూడా చాలా పెద్ద మిస్టేక్ అనమాట. మరి ఏంటి బెటర్ గా ఎలా ప్లాన్ చేయాలి భయ్యా ఒకవేళ ఇల్లు తీసుకోవాలి అంటే? సో లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. ఓకే, బెటర్ ప్లాన్ వచ్చేసి ఏంటంటే కెరీర్ స్టేజ్ కి మ్యాచ్ చేసే స్ట్రాటజీ అనమాట. స్టెప్ బై స్టెప్ ఎలా బిల్డ్ చేసుకోవాలంటే ఫస్ట్ 3 years లో మీ ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉండాలి. ఈ స్టేజ్ లో రియల్ ఎస్టేట్ గురించి ఆలోచించడం కూడా పెద్ద తప్పే. హోమ్ లోన్స్ తీసుకోవడం రిస్కీ. ఇన్స్టెడ్ మీరు పర్సనల్ అండ్ ఫైనాన్షియల్ గ్రో అవడము మీకు లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఇస్తుంది అనమాట. 30K శాలరీతో ఇమ్మీడియట్ గా ఫ్లాట్ కొనాలి అనుకుంటే సగం శాలరీ ఈఎంఐ లో పోతుంది. లైఫ్ అంతా స్ట్రెస్ తో ఫిల్ అయిపోతుంది. కెరీర్ ఫ్లెక్సిబిలిటీ కూడా తగ్గిపోతుంది. సో ఏం చేయొచ్చు అంటే మినిమం 5 to 8K ఎవ్రీ మంత్ సేవ్ చేయండి. కోర్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. కోడింగ్, డొమైన్ నాలెడ్జ్, రిలవెంట్ సర్టిఫికేషన్స్ ఇవన్నీ కూడా చేసుకోండి. కమ్యూనికేషన్, ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ, ఇంటర్వ్యూ స్కిల్స్ ఈక్వల్లీ ఫోకస్ చేయండి. నెట్వర్క్ బిల్డ్ చేసుకోండి. లింక్డ్ఇన్, పీర్స్, మెంటర్స్ తో కనెక్ట్ అవ్వండి. ఫస్ట్ 3 years లో మీరు చేయాల్సిన పనులు ఇవి. నెక్స్ట్ 5 years తర్వాత ఏం చేయొచ్చు అంటే మీ శాలరీ అట్లీస్ట్ 60K రీచ్ అయ్యేలా చూసుకోండి. సిచ్యువేషన్ కూడా స్టేబుల్ అవుతుంది. మినిమం 1 lakh ఎమర్జెన్సీ ఫండ్స్ కంపల్సరీగా బిల్డ్ చేసుకోండి. హెల్త్ ఇష్యూస్, జాబ్ లాస్, సడన్ ఎక్స్పెన్సెస్ వచ్చిన టెన్షన్ ఉండకుండా ఉంటుంది. ఈఎంఐ బర్డెన్ ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు అనమాట, స్ట్రెస్ పడకుండా. బ్యాంక్స్ కూడా మీరు ఇన్కమ్ స్టేబుల్ గా గ్రో చేశారు అంటే, లేదా క్రెడిట్ స్కోర్ బాగుంది అంటే మీకు లోన్స్ కూడా తక్కువ ఇంట్రెస్ట్ గా ఆఫర్ చేసే బ్యాంక్స్ కూడా ఉన్నాయన్నమాట. ఫ్లాట్ పర్చేస్ కి రష్ అవ్వకండి. మెనీ యంగ్ ప్రొఫెషనల్స్ ఇమీడియట్ గా నాకు ఫ్లాట్ కావాలి అని డెసిషన్ తీసుకుంటారు. బట్ వన్స్ ఫ్లాట్ కొన్నాక అది ఒక లాక్డ్ అసెట్ అవుతుంది. మన కెరీర్ లో సిటీ చేంజ్ ప్లాన్స్ వచ్చినా, ఈవెన్ టెంపరరీ జాబ్ గ్యాప్స్ వచ్చినా ఫ్లాట్ వల్ల ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుంది. అది వదిలేసి ఊరికి వెళ్ళలేము, అది వదిలేసి ఇంకో ఊరికి రీలొకేట్ అవ్వలేము. స్ట్రెస్ అంతా పెరిగిపోతుంది అనమాట. సో
పేషెన్స్ అనేది మెయింటైన్ చేయండి. పేరెంట్స్ కి ల్యాండ్ ప్రాపర్టీస్ ఏమన్నా ఉంటే అది స్మార్ట్ గా యూటిలైజ్ చేయడానికి ట్రై చేయండి. దాంట్లో ఇల్లు కట్టుకోవడానికి ట్రై చేయండి. ప్లాట్ ఉంటే అది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అనమాట. హోమ్ లోన్ కన్నా కన్స్ట్రక్షన్ లోన్ తక్కువ వస్తుంది, సో అది తీసుకోవడం బెటర్. ఈఎంఐ కంట్రోల్ బెటర్ గా ఉంటుంది, ఓన్ కస్టమైజేషన్ కి స్కోప్ ఉంటుంది, బడ్జెట్ ని బట్టి స్లోగా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట ఇలాగ ఓన్ ప్లాట్ కనుకుంటే. కానీ ఇలా చేయాలంటే ఫ్యామిలీ మెంబర్స్ తో ఓపెన్ గా డిస్కషన్ అనేది కంపల్సరీ. ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్, లీగల్ క్లారిటీ అన్ని ముందుగా డిసైడ్ అవ్వండి. జాయింట్ డెసిషన్ తీసుకుంటే ఫ్యూచర్ లో మిస్అండర్స్టాండింగ్స్ లేకపోతే ఫైనాన్షియల్ ప్రెషర్స్ అవాయిడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ నేను కొన్ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను. సందీప్ అని చెప్పేసి 20 years ఓల్డ్ పర్సన్ 32K శాలరీతో 2 BHK లోన్ తీసుకున్నమాట. 18K ఈఎంఐ కడుతున్నాడు. 6 months తర్వాత అనుకోకుండా జాబ్ అనేది పోయింది అనమాట. స్విచ్ చేద్దాం అనుకున్నాడు, బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ జాబ్ అనేది పోయింది, ఈఎంఐ మిస్ అయింది. దాంతో సిబిల్ డ్రాప్ అయిపోవడము, బ్యాంక్ లీగల్ నోటీసు, మళ్ళీ అది ఆప్షన్ కి వెళ్ళడము, ఇలాంటివన్నీ జరిగి పాపం అతను చాలా నష్టపోయాడు. వరుణ్ అని చెప్పేసి 27 years ఓల్డ్ 30K శాలరీతో 3 years సేవ్ చేసి 5 lakhs ఫండ్ క్రియేట్ చేసుకుని 40K తన శాలరీ వచ్చిన తర్వాత అప్పుడు లోన్ కి వెళ్ళాడు అనమాట. అప్పుడు ఇల్లు కొందాం అనుకున్నాడు. స్మూత్ ఈఎంఐ, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అనేది తనకు ఉందన్నమాట. సో ఈ రకంగా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ కంప్లీట్లీ ఒక ఫైనల్ ఆన్సర్, నేను ఎప్పుడు తీసుకోవాలి భయ్యా హోమ్ లోన్ అంటే, అట్లీస్ట్ మీ శాలరీ 50K ప్లస్ ఉండేలా చూసుకోండి, సేఫ్ గా ఉంటారు. ఈఎంఐ ఎప్పుడు కూడా 40% మీ శాలరీలో పోయేలాగా చూసుకోండి, అంతకుమించి ఎక్కువ పోకూడదు. ఎమర్జెన్సీ ఫండ్స్ వచ్చేసి 6 months పాటు ఉండేలా చూసుకోండి. క్రెడిట్ స్కోర్ 750 ఎప్పుడు కూడా మెయింటైన్ చేయండి. జాబ్ స్టెబిలిటీ అనేది ఉండండి. ఎప్పుడు కూడా 2 years నా జాబ్ సేఫ్ గానే ఉందా అనే కాన్ఫిడెన్స్ మీకు తెలుస్తుంది కదా, మీరు ఒక ఆఫీస్ లో పనిచేస్తుంటే ఆ కాన్ఫిడెన్స్ ఉంటేనే మీరు లోన్ కి అనేది వెళ్ళండి. ఈ వీడియోని షేర్ చేయండి. బేసిక్ ఎవరికంటే 30 to 40K శాలరీతో ఇల్లు కొనాలి, కొనచ్చా అనే డౌట్ ఉన్న ప్రతి ఒక్కరికి, మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియో షేర్ చేయండి. అంతేకాకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రంట్ లైన్స్ మీడియాకి మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు వచ్చే కొండంత ధైర్యం. అండ్ ఐఎమ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.